20,000ని 30,000ని మనమైతే కంపేర్ చేయకూడదు. కాకపోతే ఈ నాలుగిటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి డిఫరెన్సెస్ కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏ బ్రాండ్ని దృష్టిలో పెట్టుకొని దేనికి సపోర్ట్ చేయాలని అయితే కాదు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కన్నాస్టిక్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి 5G ఫోన్స్ మనకి చాలానే లాంచ్ అవుతున్నాయి. లైక్ మోటో జీ 5G, నేను MI 10i అండ్ నెక్స్ట్ OnePlus Nord, Vivo V20 Pro. 20,000 దగ్గర నుంచి 30,000 రూపాయల సెగ్మెంట్లో మనకి రావాల్సిన ఫోన్స్ అన్నీ వచ్చేసినాయి. అండ్ X7 రావాలి, X7 Pro ఇవి రియల్మీ నుంచి రావాలనుకోండి. సో వచ్చేటప్పటికి లేట్ అయ్యేటట్లుంది. బట్ ఈ లోపలే 5G ఫోన్ ఏది కొనాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దానికి ఇప్పుడు నేను సజెస్ట్ చేయడానికి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో వీడియోలో వచ్చేసరికి ఏది మంచి ఫోన్, ఏది బెస్ట్ ఫోన్ అయితే నేను చెప్పట్లేదు. దాంట్లోనే స్పెసిఫికేషన్స్ మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. సో దాన్ని బట్టి మీరు బెస్ట్ ఏదని చెప్పని మీరు మీ కాన్ఫిగరేషన్ బట్టి మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఈ వీడియోలో 10 డిఫరెన్సెస్ని అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను. అంటే ఈ 4 ఫోన్స్ మధ్యలో ఉన్న 10 వ్యత్యాసాలని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో ఈ 10 వ్యత్యాసాలతో పాటు లాస్ట్లో ఇక 2 బోనస్ పాయింట్స్ ఉంటాయి. ఆ 2 బోనస్ పాయింట్స్ మీరు ఒకసారి చూసినట్లయితే ఐపీ రేటింగ్ అండ్ నెక్స్ట్ FM రేడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ NFC అవన్నీ మీకు బోనస్ పాయింట్స్లో అయితే కవర్ చేశాను. సో వీడియోని కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం హార్ట్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. అంటే మొబైల్ ఫోన్స్లో హార్ట్ వచ్చేసరికి మనకి ప్రాసెసర్ మీ అందరికీ తెలిసిందే. ప్రాసెసర్, దాని బిల్డ్ టెక్నాలజీ ఏంటి అండ్ నెక్స్ట్ దాని యొక్క GPU ఏంటి. మనం ఆర్డర్ పెట్టుకున్నట్లయితే ఫస్ట్ MI 10i ఉంటుంది, అండ్ నెక్స్ట్ మోటో జీ 5G ఉంటుంది, అండ్ నెక్స్ట్ Vivo V20 Pro అండ్ నెక్స్ట్ OnePlus Nord. సో ఈ రకంగా మనం లైన్ వారీగా వద్దాం. ఫ్రెండ్స్, మొదటిగా మనం MI 10i 5Gతో మనం మొదలుపెట్టినట్లయితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వస్తుంది. 8nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, Adreno 619GPతో వస్తుంది. అదే వారీగా మనకి మోటో జీ 5G కూడా అంతే, స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ మీద వస్తుంది. 8nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ నెక్స్ట్ Adreno 619GPతో వస్తుంది. Vivo V20 Pro నెక్స్ట్ OnePlus Nord ఈ రెండు చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ మీద వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ 7nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్స్ ఇవి, అండ్ నెక్స్ట్ Adreno 620GPతో వస్తున్నాయి. సో మేజర్ డిఫరెన్స్ ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్లో అర్థమై ఉంటుంది. సో V20 Pro నెక్స్ట్ OnePlus Nord మీకు కొంచెం లీడ్లో ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి MI 10i అండ్ నెక్స్ట్ మోటో జీ 5G ఈ రెండింటిలో మనకి 6.67 ఇంచ్ స్క్రీన్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ 6.7 ఇంచ్ స్క్రీన్ అనుకోండి. Full HD ప్లస్ డిస్ప్లేస్తో వస్తున్నాయి, LCD ప్యానల్స్తో వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మీకు V20 Pro నెక్స్ట్ OnePlus Nord. సో వీటిలో చూసుకున్నట్లయితే 6.45 ఇంచ్ స్క్రీన్తో వస్తున్నాయి. రెండు మనకి AMOLED డిస్ప్లేస్. మీకు LCD డిస్ప్లేస్ని AMOLED డిస్ప్లేస్ని పక్కన పెట్టి రిఫ్రెష్ రేట్ చూసినట్లయితే హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే మీకు ఆబ్వియస్లీ వాటిలో ఎక్కువ ఉంటుంది, కానీ దాని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఆబ్వియస్లీ చాలా వరకు AMOLED డిస్ప్లేస్ని అయితే ఇష్టపడతారు, చాలా తక్కువ మంది LCD డిస్ప్లేస్ని అయితే ఇష్టపడతారు. మీరు దేన్ని ఇష్టపడతారు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ థర్డ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే MI 10i అండ్ నెక్స్ట్ మోటో జీ 5G. సో ఈ రెండు చూసుకున్నట్లయితే 6GB ర్యామ్ అండ్ నెక్స్ట్ 128GB ఇంటర్నల్ మెమరీతో మనకి బేస్ వేరియంట్స్ కింద వస్తున్నాయి. కాకపోతే మెమరీ కార్డ్ని యూజ్ చేసి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆ హైబ్రిడ్ స్లాట్తో వస్తున్నాయి కాబట్టి మనం అయితే ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ Vivo V20 Pro నెక్స్ట్ OnePlus Nord ఇవి చూసుకున్నట్లయితే మనకి Vivo V20 Pro 8+128 అండ్ నెక్స్ట్ 8+256GB వేరియంట్స్ ఉన్నాయి. OnePlus Nord చూసుకున్నట్లయితే మనకి 6/128 అండ్ నెక్స్ట్ 8/128 అండ్ నెక్స్ట్ 12/256GB అని చెప్పని మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. సో V20 Pro నెక్స్ట్ OnePlus Nord చూసుకున్నట్లయితే మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. ఓన్లీ 2GB సిమ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే 15GB సిమ్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ మీకు మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సో మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోలేరు మెమరీని. ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ MI 10iకి సంబంధించి కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫోర్త్ కెమెరా, అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అదేవిధంగా మనం మోటో జీ 5Gకి సంబంధించి కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ దొరుకుతుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ Vivo V20 Pro చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ 44 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దొరుకుతుంది. అండ్ OnePlus Nordలో చూసుకున్న 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ 32 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ డ్యూయల్ కెమెరా అయితే మనకి లభిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆబ్వియస్గా MI 10iలో చూసుకున్నట్లయితే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. బట్ మనకి కెమెరా ఆస్పెక్ట్స్ అన్నింటిలో ఒక పరంగా ఈ నాలుగింటిని కంపేర్ చేసి ఏది బాగుంటుందంటే మాత్రం అన్డౌటెడ్గా Vivo V20 Proకి సంబంధించి ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ అండ్ నెక్స్ట్ ఇమేజ్ క్లారిటీ కానీ Vivo V20 Proకి అయితే ఓట్ చేయొచ్చు. అదర్ దాన్ OnePlus Nord మీరు V20 Proకి అయితే చూస్ చేసుకోవచ్చు. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రమే నేను ఎస్పెషల్గా చెప్తున్నాను. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూజ్ చేసి వీడియో ఫుటేజ్ రికార్డ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ షార్ట్స్ని తీసుకునే వాళ్ళు
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మీకు మెయిన్ ప్రయారిటీ, రేర్ కెమెరా కూడా మీకు మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం అన్డౌటెడ్గా V20 Pro మాత్రమే సజెస్ట్ చేసుకోండి వెన్ కంపేర్డ్ ఇన్ బిట్వీన్ దీస్ 4 ఫోన్స్. సో బ్యాటరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే MI 10i వచ్చేసరికి 4820 mAh బ్యాటరీతో వస్తుంది, 33 వాట్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Moto G5G చూసుకున్నట్లయితే 5000 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది, 20 వాట్ ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Vivo V20 Pro చూసుకున్నట్లయితే 4000 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది, 33 వాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ OnePlus Nord చూసుకున్నట్లయితే 4115 mAh బ్యాటరీతో వస్తుంది, 30 వాట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో రకంగా చూసుకున్నట్లయితే 33 వాట్ ఛార్జర్ ఉన్న ఫోన్స్ ఉన్నాయి, 30 వాట్ ఛార్జర్ ఉన్న ఫోన్స్ ఉన్నాయి. సో ఇంత మంచి ఛార్జర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో బ్యాటరీ కెపాసిటీ అనేది మనం చూడక్కర్లేదు. 4000 mAh బ్యాటరీ దగ్గర నుండి ఎటువంటి ఫోన్ అనేది మనకి మంచిగా సస్టైన్ అవ్వగలదు. సో నెక్స్ట్ మన 6 పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే MI 10i 5G ఈ ఫోన్ వచ్చేసరికి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి Moto G5G చూసుకున్నట్లయితే రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ Vivo V20 Pro చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అదేవిధంగా మనకి OnePlus Nord కూడా అండ్ నెక్స్ట్ మనకి OnePlus Nord కూడా ఫ్రంట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. సో AMOLED డిస్ప్లేస్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అండ్ LCD ప్యానల్స్ వచ్చేసరికి సైడ్ అండ్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ వచ్చినాయి. సో ఇక్కడ కూడా మీకు నచ్చింది మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ 7th పాయింట్ చూసుకున్నట్లయితే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ గురించి మాట్లాడుకుందాం. MI 10i 5Gలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. Moto G5Gలో చూసుకున్న 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. Vivo V20 Pro చూసుకున్న 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. కానీ OnePlus Nordలో మాత్రం మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు. Type C to 3.5mm హెడ్ ఫోన్ జాక్ డాంగిల్ని కొనుక్కొని మీరు ఇయర్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోండి. అండ్ 8th పాయింట్ చూసుకుందాం. సో 8th పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఆండ్రాయిడ్ వర్షన్స్ అని చెప్పుకోవచ్చు. MI 10i సో మనకి రీసెంట్గా లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్తో మనకి అయితే ఇవ్వాల్సింది, కానీ MI 10i కూడా మనకి ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ Moto G5G చూసుకున్నట్లయితే మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్లో వస్తుంది, అప్గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 11. అండ్ నెక్స్ట్ Vivo V20 Pro చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. అండ్ నెక్స్ట్ OnePlus Nord చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది, కానీ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు, బీటా వర్షన్స్. సో ఇంకా స్టేబుల్ వర్షన్ అయితే డౌన్లోడ్ కాలేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్లయితే V20 Pro తప్ప మిగతా 3 ఫోన్స్ మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్లో వస్తున్నాయి. సో ఇది 8th పాయింట్. ఒకసారి 9th పాయింట్ చూసుకుందాం. ఎక్స్పాండబుల్ మెమరీకి సంబంధించి సో MI 10i అండ్ నెక్స్ట్ Moto G5G ఈ రెండు మనకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. MI 10i వచ్చేసరికి 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ Moto G5G చూసుకున్నట్లయితే 1TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ Vivo V20 Pro చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పాండబుల్ మెమరీ కాదు. అండ్ నెక్స్ట్ OnePlus Nord కూడా మనకి ఎక్స్పాండబుల్ మెమరీ కాదు. రెండింటిలో మనకి మెమరీ కార్డ్ స్లాట్స్ అయితే మిస్ అవుతాయి. సో ఇది ఒకసారి గమనించండి. సో మన 10th పాయింట్ గురించి మాట్లాడుకుందాం. సో 10th పాయింట్ వచ్చేసరికి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ NFC ఫీచర్. సో MI 10iలో చూసుకున్నట్లయితే మనకి NFC ఫీచర్ ఉంది. అండ్ నెక్స్ట్ Moto G5Gలో చూసుకున్న NFC ఫీచర్ ఉంది. అండ్ Vivo V20 Proలో చూసుకుంటే NFC ఫీచర్ లేదు. OnePlus Nordలో చూసుకుంటే మనకి NFC ఫీచర్ అయితే ఉంది. సో NFC ఫీచర్ మిగతా 3 ఫోన్స్లో ఉన్నాయి ఎక్సెప్ట్ Vivo V20 Pro. అండ్ ఫైనల్గా బోనస్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం గైస్. 11th పాయింట్ అండ్ నెక్స్ట్ 12th పాయింట్. సో ఈ బోనస్ పాయింట్స్ అయితే కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. MI 10 5G అండ్ నెక్స్ట్ Moto G5G ఈ రెండు చూసుకున్నట్లయితే మనకి IP రేటింగ్ అంటే స్ప్లాష్ ప్రూఫ్కి సంబంధించి రేటింగ్ అయితే ఉంది. IP53 రేటింగ్ వచ్చేసరికి MI 10iకి రేటింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ IP52 రేటింగ్ వచ్చేసరికి Moto G5G రెండు స్ప్లాష్ ప్రూఫ్కి అయితే సపోర్ట్ చేస్తాయి. కానీ Vivo V20 Pro అండ్ నెక్స్ట్ OnePlus Nord ఈ రెండింటికి మనకి IP రేటింగ్ అయితే లేదు. సో మనకి స్ప్లాష్ ప్రూఫ్ ఇవన్నీ మనం అయితే డిసైడ్ చేయలేం కంప్లీట్ వాటర్ ప్రూఫ్ స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పని. స్ప్లాష్ ప్రూఫ్ అన్న మినిమం కావాలనుకుంటే ఆ రెండు ఫోన్స్ కొంచెం బెటర్ ఉంటాయి. సో 12th పాయింట్ వచ్చేసరికి FM రేడియోకి సంబంధించి. సో MI 10iలో మనకి FM రేడియో సపోర్ట్ అయితే లేదు. Moto G5Gలో FM రేడియో సపోర్ట్ ఉంది. Vivo V20 Proలో FM రేడియో సపోర్ట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ OnePlus Nordలో మనకి FM రేడియో సపోర్ట్ అయితే లేదు. సో FM రేడియో కావాలనుకుంటే Moto G5Gలో మాత్రమే మనకి 5G ఫోన్స్లో FM రేడియో సపోర్ట్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అంటే కంప్లీట్ డిఫరెన్సెస్. సో మొత్తం వ్యత్యాసాలు వచ్చేసరికి సో దీంట్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా మేజర్ పార్ట్స్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఒకసారి చూసుకున్నట్లయితే Vivo V20 Pro నెక్స్ట్ OnePlus Nord సమ్వాట్ బెటర్ ఉంటాయి. వన్ కంపేర్ టు OnePlus Nord నేనైతే V20 Proనే బెటర్ అని చెప్పగలను. కాకపోతే 20,000ని 30,000ని మనమైతే కంపేర్ చేయకూడదు. కాకపోతే ఈ నాలుగిటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి డిఫరెన్సెస్ కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏ బ్రాండ్ని దృష్టిలో పెట్టుకొని దేనికి సపోర్ట్ చేయాలని అయితే కాదు. ఒకవేళ కంపేర్ చేసినట్లయితే V20 Proనే ఆబ్వియస్గా మనకి ముందంచులో ఉంటుంది. కానీ మీకు బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం X7 Pro కూడా రానుంది. నేను అనుకునేది అయితే 25,000కి X7 Pro రిలీజ్ చేస్తారనుకుంటున్నాను. 25,000 నుంచి 30,000 మధ్యలో లాంచ్ చేస్తారని చెప్పని అయితే అనుకుంటున్నాను. మీకు ఒకవేళ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం MI 10i అండ్ నెక్స్ట్ Moto G5G మంచి ఆప్షన్స్ అయితే అవుతాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ OnePlus Nord అండ్ Vivo V20 Pro ఈ రెండింటికైతే డిఫరెన్స్ ఈ రెండింటికైతే ఏది బెటర్ అని చెప్పని మీరైతే అడుగుతున్నారు చాలామంది. సో V20 Pro నెక్స్ట్ OnePlus Nordలో చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ ప్రకారంగా చూసుకుంటే AMOLED డిస్ప్లే అండ్ నెక్స్ట్ కెమెరాస్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే నాకు V20 Proనే చాలా బెటర్ అనిపించింది. కానీ OnePlus Nord మనకి 12GB ర్యామ్ 256GB వేరియంట్తో వస్తుంది 30,000 రూపాయల్లో.
సో సమ్ వాట్ ఆ 12 GB ర్యామ్ 256 GB ఈ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ మీకు మరింత ప్రాముఖ్యత ఇస్తారనుకుంటే మాత్రం OnePlus Nord యూజ్ చేసుకోవచ్చు. లేదు 8 GB 128 GB సరిపోతుంది అనుకుంటే మాత్రం 30,000 రూపాయలకి Vivo V20 Pro మాత్రం చాలా అంటే చాలా మంచి ఫోన్ అవుతుంది మీకు అక్కడ. సో ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం ఏ వీడియో చేయాలనుకుంటున్నారో, ఏ వీడియో ఆశిస్తున్నారో మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ కన్నా, అండ్ ఫర్ షోర్లీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, signing off.